మా ఇంటి వీడియోస్కి స్వాగతం. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో పచ్చికారం గుడ్డు గ్రేవీ ఎలా తయారు చేయాలో చూసేయండి. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి అన్నీ మిక్సీ పెట్టుకోవాలండి. తర్వాత ఎగ్స్ మనకు కావాల్సినన్ని ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని దాన్ని బట్టి చేసుకోవాలండి. ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కొంచెం పసుపు వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. తర్వాత దాంట్లో నేను కొంచెం ఆయిల్ వేసి మసాలా దినుసులు చెక్క, లవంగా, యాలకులు వేసుకొని ఇందాక వేసిన పేస్టు వేసుకోవాలండి. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సాల్ట్, పసుపు మీరు ఎలా చేస్తారో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. మీరు ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ చేయండి. ఇలా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. మసాలా అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత లాస్ట్గా కొంచెం పెరుగు వేసుకోవాలి. అది కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకొని కొన్ని వాటర్ పోసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసుకునే అవసరం ఉండదు. కొన్ని ఒక టీ గ్లాస్ అంతా. బాగా ఆయిల్ పైకి తేలి పచ్చివాసన పోయేంత మట్టుకు గ్రేవీ ఉడికించాలండి. లాస్ట్గా గుడ్లు వేసి గుడ్లు కూడా ఉడకనివ్వాలి. మసాలా గుడ్లకు పట్టేలా ఉడకనివ్వాలి. లాస్ట్గా కసూరి మెంతి వేసి ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వండి. మా ఇంటి వీడియోస్ని చూసే వాళ్ళందరికీ ఇది నచ్చినట్టయితే కామెంట్ చేయండి. మా ఇంటి వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని వేడి వేడి రైస్లో వడ్డించుకొని తినేసేయండి.